రిబ్బన్ కటింగ్ మాస్టర్ మరో రిబ్బన్ కటింగ్ కు రెడీ అవుతున్నాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన చెన్నాక కోరాట ప్రాజెక్టును గుంపు మేస్త్రి ప్రారంభించనున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగాన్ని విస్మరించడంలోనే కేసీఆర్ పోరుబాటు పట్టారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఫలితంగా అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై నాటి పాలకులను నిలదీశారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. అద్భుతమైన ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహారాష్ట్ర సరిహద్దులోని జైనద్ మండలం కొరాట వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. ఆయన హయాంలోనే దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం కేసీఆర్ ప్రభుత్వం 1200 కోట్లు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన నిర్మించింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మహారాష్ట్ర సీఎం, మంత్రులు, అధికారులతో చర్చలు జరిపి ప్రాజెక్టు నిర్మాణాన్ని సానుకూలం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాల పరిధిలో 5 మండలాల్లోని 89 గ్రామాల రైతులకు చెందిన 51,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. జీవనది గోదావరికి ఉపనదిగా ఉన్న పెన్గంగపై ప్రాజెక్టు నిర్మించాలని 1975 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. 4 బరాజులను నిర్మిస్తే 88% మహారాష్ట్ర, 12% నీటిని తెలంగాణ వాడుకోవలసి ఉంటుంది. పెన్గంగపై మహారాష్ట్రలోని 3 ప్రాజెక్టులు, మన రాష్ట్రంలోని చెన్నాక కోరాట వద్ద మరో బరాజును నిర్మించింది. మహారాష్ట్రలో నిర్మించే ప్రాజెక్టుల కాలువల ద్వారా నీటిని జిల్లాకు తీసుకువచ్చేలా కేసీఆర్ రూపకల్పన చేశారు. అక్కడి నుంచి వచ్చే నీటి ద్వారా జిల్లాలో 47,520 ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో చెన్నాక కోరాట ప్రాజెక్టును కోట్లు వెచ్చించి పూర్తి చేసింది. సెప్టెంబర్ 28, 2023న హత్తిఘాట్ పంప్ హౌస్లోని మోటార్లను ఆన్ చేసి అధికారులు ట్రైన్ రన్ నిర్వహించారు. ప్రాజెక్టులోని నీరు పైపుల ద్వారా కాలువల్లోకి వెళ్ళింది. దాదాపు 2 ఏళ్లుగా ప్రాజెక్టు మిగతా పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్రధాన కాలువ నిర్మాణం పూర్తి కాగా డిస్ట్రిబ్యూటరీ ఉంది. ఈ కాలువలు పూర్తయితే పూర్తి స్థాయిలో సాగునీరు అందే అవకాశాలున్నాయి. దీనికి తానేదో పెద్ద ఊడ బెరికినట్టు ఆ ప్రాజెక్టును ప్రారంభించేందుకు గుంపు మేస్త్రి రెడీ అయ్యారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో కొత్త ప్రాజెక్టు ఏదీ ప్రారంభించకపోగా ఉన్నది ఊరబెరికాడు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రతి ప్రజా ప్రయోగ ప్రాజెక్టును తానే నిర్మించినట్టు బిల్డప్లు ఇస్తూ రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వెంకట్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ల పాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసం 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించేలా ఆర్నిశలు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రధానంగా సాగునీటిపై ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటు కాళేశ్వరం మొదలుకొని ఇటు చెన్నాక కోరట, ఇటు సదర్మాటు ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రైతాంగ కళను సాకారం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లాగా సమైత ఆంధ్రలో ముద్రపడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎకరాలు లక్షలాది ఎకరాలు సాగునీరు అందించేందుకు ఈ చెన్నాక కోరట బ్యారేజ్ తో పాటు సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ కోసము చర్యలు చేపట్టడం జరిగింది. 1975 నుంచి కూడా అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ గా ఉన్న పెన్గంగ ప్రాజెక్టు మాత్రం సమైకాంధ్రంలో మాత్రం ఏమాత్రం సాధించలేకపోయినరు. అయితే దీనిపై సీరియస్ గా దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
ఈ చెనాక కొరట బ్యారేజ్ నిర్మాణం కోసము అటు మహారాష్ట్ర సీఎంతోనూ మహారాష్ట్ర మంత్రులతోనూ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మహారాష్ట్ర పోయి అక్కడి మహారాష్ట్ర సీఎంతో చర్చించి అక్కడ మంత్రులతో చర్చించి అధికారులతో చర్చించి వాళ్ళని ఒప్పించి ఈ చెనాక కొరట బ్యారేజీ నిర్మాణానికి అన్ని విధాల అనుకూలంగా చర్యలు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 2016 సంవత్సరంలో ఈ చెనాక కొరట బ్యారేజీ నిర్మాణానికి పునాదులు వేయడం జరిగింది. దాదాపు జైనాథ్ బేలా ఇటు బోధ్ నియోజకవర్గంలోని 4 మండలాలకు మొత్తం 5 మండలాలకు కలిపి 89 గ్రామాలకు 51 ఎకరాలకు సాగును అందించే విధంగా ఈ చెనాక కొరట బ్యారేజీని రూపొందించడం జరిగింది. దాదాపు ఆ సమయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 1200 కోట్ల పైగా నిధులను వెచ్చించి 95% పైగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి పనులు చేపట్టడం జరిగింది. 2023 సెప్టెంబర్ 28 ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. దాదాపు కేవలం 5% మాత్రమే పనులు మిగిలిన కారణంగా ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ హయాంలో అంటే ప్రారంభోత్సవం చేయలేకపోయారు. అయితే గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్ళు అవుతున్నా కానీ కనీసం మిగిలిన పనులు దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు పునరావాస నష్టపరిహారం కింద రైతులకు ఇవ్వాల్సిన 70 కోట్లు కూడా ఇంతవరకు కూడా రైతులకు అందించలేదు. చిన్న పనులు ఉన్నప్పుడు కూడా వీటిని ఏమాత్రం పూర్తి చేయకుండా కేవలం ఒక ప్రజలను మభ్యపెట్టేందుకు జిల్లా రైతాంగాన్ని మోసం చేసే విధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈరోజు చెనాక కొరట బ్యారేజీని ట్రయల్ రన్ చేయడంతో పాటు ఇటు సదర్మాట్ బ్యారేజీకి సంబంధించి కూడా ఈరోజు ప్రారంభోత్సవానికి సీఎం ఈరోజు ఆదిలాబాద్ లో పర్యటిస్తున్నారు. అయితే ఈ 2 ప్రాజెక్టులు కూడా 90% పైగా పనులు అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు కూడా కేవలం ఒక ఎన్నికల స్టంట్ గా ఈ రోజు ప్రజలను మరోసారి మోసం చేసే విధంగా ఈ రోజు సీఎం పర్యటన కొనసాగుతుంది. కేవలం ఈ ప్రారంభోత్సవాల పేరిట మరోసారి జిల్లా రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా జిల్లాలో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా పనులు చేపట్టలేదు. పైగా ఏ ప్రాజెక్టును కూడా పునరుద్ధరణ కానీ ఆధునిక పనులు కూడా చేపట్టడం లేదు. వాటి కాళేశ్వరం మొదలుకొని ఎటు చూసినా కానీ కూడా ఈ చెనాక కొరట ఇటు సదర్మాటు ఏ ప్రాజెక్టు చూసినా కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలోనే అవన్నీ కూడా పూర్తయిన జరిగింది. వాటికి సంబంధించి లక్షలాది ఎకరాలకు ఇప్పటికే సాగుని అందించి లక్షలాది ఎకరాలకు సాగుని అందించి రైతులకు కూడా ఎంతో మేలు జరగడం జరిగింది. కేవలం ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా కేవలం ఒక పంట మాత్రమే సాగు చేసేవారు. అయితే ఈ ప్రాజెక్టులను ఇటు చెరువులను పునరుద్ధరించడం ద్వారా దాదాపు 2 నుంచి 3 పంటలు వేసే స్థాయికి రైతులు ఎదగడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము జిల్లాలో ఉన్న ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఇప్పుడు కూడా నయా పైసా కేటాయించలేదు. ఈ విషయమే నిన్న మీడియాతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడు కేవలం ఇది ఒక ఎన్నికల స్టంట్ మాత్రమే అని చెప్పేసి ఆరోపించడం జరిగింది. రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అలాగే ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను వారి తప్పుదోవ పట్టించి వారిని మోసం చేయడానికి ఒక ఎన్నికల స్టంట్ గానే ఈ రోజు జిల్లా పర్యటనకు సీఎం వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇప్పటికైనా జిల్లాలో ఉన్న ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పూర్తి స్థాయిలో రైతులకు నీరు సాగుని అందించే వరకు చర్యలు తీసుకొని ఆ దిశగా దృష్టి సారించాలని జోగురామన్న ఈ సందర్భంగా సూచించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.